కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? రాజకీయంగా ఆమె అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? సొంత పార్టీ పెడతారా లేక ఉన్న వాటిలోనే ఒక దాంట్లో చేరిపోతారా? ఒకవేళ సొంత నిర్ణయం తీసుకుంటే కొత్త పార్టీ ఎప్పుడు తెర మీదకి రావచ్చు? పేరు ఎలా పెట్టే అవకాశం ఉంది? ఓవరాల్ గా కవిత సన్నిహిత వర్గాలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణ పాలిటిక్స్ లో ప్రస్తుతం ఒకే ఒక్క సబ్జెక్టు మీద హాట్ గా చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి. కాస్త రాజకీయ అవగాహన ఆసక్తి ఉన్న ఏ ఇద్దరు కలిసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆమె తదుపరి పొలిటికల్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయన్న అంశానికి సంబంధించి చిలువలు పలవలుగా మాట్లాడేసుకుంటున్నారు. పార్టీ గీత దాటారంటూ కవితను సస్పెండ్ చేయడం ఒక ఎత్తైతే, మీరేంటి చేసేది, నేనే రాజీనామా చేస్తున్నానంటూ ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి బాయ్ చెప్పేసి మ్యాటర్ని మరో లెవెల్కి తీసుకువెళ్లారామె. అక్కడితో ఆగకుండా ఏకంగా పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు కవిత. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు వాళ్లేనని క్లారిటీ ఇవ్వడంతో పాటు ఆ ఇద్దరూ కలిసి తమ కుటుంబ సభ్యుల ఫోన్స్ ట్యాప్ చేయించారంటూ మరో సంచలనానికి తెరతీశారామె. అదంతా ఒకెత్తైతే ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ పెరుగుతోంది. తాను కేసీఆర్ బొమ్మ పెట్టుకునే కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆమె ప్రకటించినా కొత్త పార్టీ పెడతారా, ఉన్న వాటిలోకి వెళ్తారా అన్న ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై కొన్నేళ్లుగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు కవిత. ఈ క్రమంలో ఆమె ఆయా పార్టీలోకి వెళ్లే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ జాగృతి పేరుతో ఇప్పటికే కవితకు సొంత సంస్థ ఉంది. దాన్నే పార్టీగా మారుస్తారా, అదే బ్రాండ్తో దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారా అన్న చర్చ గట్టిగానే జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. అయితే కొత్త పార్టీ విషయమై ఆమె ముందు రకరకాల ప్రతిపాదనలున్నా అప్పుడే తొందరపడబోరని, ఆచితూచి అడుగులు వేస్తారని అభిప్రాయపడుతున్నారు మరికొందరు. ముందుగా తెలంగాణ మేధావులు, జాగృతి నేతలు, బీసీ నాయకులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ మాజీ లీడర్స్తో సమావేశం కావాలనుకుంటున్నారట ఆమె. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీకి తెలంగాణ పదం దూరం అవ్వడం తమకు కలిసి రాలేదని గతంలో చాలాసార్లు చెప్పారు కేసీఆర్ కుమార్తె. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పదమే ప్రధానంగా ఉండేలా పార్టీని ప్లాన్ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు కొందరు. ఈ వాదనలు ఎలా ఉన్నా ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతానికి కొంతకాలం తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లి ఆ తర్వాత కొత్త పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కవిత సన్నిహిత వర్గాల నుంచి.